మరి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించమని చెప్పారో దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో అధికారులతో ప్రజలతో మమేకమై మరి చెట్లు నాటడం అనేది జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు నరికేసి ప్రజల మధ్యకి వెళ్ళేవారు. మేము చెట్లు పాతుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అది ప్రజలందరూ కూడా గమనించాలి. పర్యావరణాన్ని కాపాడాలి అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే పర్యావరణం బాగుంటేనే మనం అందరం కూడా ఉంటాం. యుద్ధం వల్ల కాలుష్యం ఏ విధంగా అయితే పెరిగిపోతుందో అదేవిధంగా మనం చేసే వ్యర్థాల వల్ల, మనం రోజు కూడా వాడే వ్యర్థాల వల్ల ఏ విధంగా అయితే పర్యావరణాన్ని పాడైపోతుందో దీన్ని అంతటినీ కూడా కాపాడాలంటే ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలన్న ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒకటే బాధ్యత కాదు, ప్రజలతో కూడా బాధ్యత అనుకుని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పే మీడియా ద్వారా కానీ అదే ప్రజలతో చేయిస్తే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి మరి ఏదైతే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే ముందు చూపుతో మనం కాపాడుకుంటామో రేపు రాబోయే భవిష్యత్తు భావితరాలకి పర్యావరణాన్ని కూడా మనం అందించవలసిన అవసరం ఉంది. కాబట్టి దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి దీంట్లో ఈ రోజున ఎవరైతే భాగస్వామ్యం అధికారులను కానీ ప్రజలను కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది.